తమిళనాడులో ఇంకో 2 ఏళ్లలో అనుకుంటే ఎన్నికలు జరుగుతాయి, 2026లో అనుకుంటా. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ తమిళనాడులో ఆరంభమైపోయింది. ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుని 21 సీట్లకు పోటీ చేసి 2 పార్లమెంట్ సీట్లకు పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో గెలవడం అక్కడ సినీ రాజకీయానికి బీజం పడింది కాదు, ఊతమిచ్చింది. బీజం ఎప్పుడో పడింది. అక్కడ కరుణానిధి అయినా జయలలిత అయినా వీళ్ళందరూ సినిమా వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు హీరో విజయ్ ఇంపాక్ట్ అయితే హీరో విజయ్ టీం అంతా కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతోంది. అక్కడ ఒక పార్టీ పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నారు, తీసుకెళ్తున్నారు జనంలోకి. పొత్తులు పెట్టుకుని వెళ్ళాలా లేకపోతే ఒంటరిగా వెళ్ళాలా అన్నటువంటిది ఒక్కటే తేలాల్సి ఉంది. పొత్తు బీజేపీతో వెళ్ళాలా, అటు స్టాలిన్తో వెళ్ళాలంటే స్టాలిన్తో పొత్తుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటి మాట వినబడుతుంది. అదే జరిగితే విశాల్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ వచ్చేటప్పటికి